ఒకప్పటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ మమతా కులకర్ణిపై డ్రగ్స్ మేఘాలు కమ్ముకున్నాయి. మత్తు పదార్థాలు తరలిస్తున్నారనే ఆరోపణలపై మహారాష్ట్ర పోలీసులు ఆమెపై దృష్టి సారించారు. థానే పోలీసులు ఇటీవల 20 టన్నుల నిషేధిత ఎపిడ్రిన్ మత్తు పదార్థాన్ని సీజ్ చేశారు. ఈ స్మగ్లింగ్ లో మమత భర్త వికీ గోస్వామి కీలక పాత్రధారి అని సమాచారం. మత్తు పదార్థాల అక్రమ రవాణాలో అతను తలపండిపోయాడు. 1997లో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన వికీ 15 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. తర్వాత భార్యతో కలిసి కెన్యా రాజధాని నైరోబీకి మకాం మార్చిన వికీ అక్కడి నుంచి తన కార్యకలాపాలు సాగిస్తున్నాడు. అయితే అతనిపై ఇంటర్పోల్ నోటీస్ జారీ కావడంతో దుబాయ్, సింగపూర్, దక్షిణాఫ్రికా, అమెరికాల్లో వ్యాపారం చూసే బాధ్యతను వికీ తన భార్యకు అప్పగించాడు. మహారాష్ట్రలో కూడా డ్రగ్స్ బిజినెస్ నడుపుతున్నట్టు సమాచారం. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి మమతా కులకర్ణి పేరు బయటకు రావడం ఇదే మొదటిసారి. వికీ గోస్వామికి ముంబైలోని డ్రగ్స్ స్మగ్లర్లకు మీడియేటర్ గా వ్యవహరిస్తున్న పునీత్ సింగ్రీ అనే వ్యక్తి అరెస్టు కావడంతో మమతా కులకర్ణి పాత్రపై పోలీసులు దృష్టి సారించారు.